ప్రైజ్ లాడని అందరికీ వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభ. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 26-24 చూద్దామండి. పగవాడు పెదవులతో మాయమాటలు చేసి అంతరంగములలో కపటము దాచుకును. అలాగే సామెతలు 10-12 కూడా చూద్దామండి ఒకసారి. 10-12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పుని. ఏంటదండి? పగవాడు పెదవులతో మాయమాటలు చేసి అంతరంగములలో కపటమును దాచుకును. ఏంటది? పగవాడు ఏం చేస్తాడు? లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడతాడు. అదే అంతరంగములలో పగ ఉంచుకుంటే అది అంత మంచిదేమీ కాదు. మనం లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే మంచిదంటారా? కాదు కదా. దానివల్ల ఈ పగ లోపల ఉండటం వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతాము. ఎందుకంటే పగ వల్ల నష్టాలు తప్ప లాభాలు ఏమీ ఉండవు. పగ పెట్టుకుంటే అదే ప్రభావం పనిచేస్తుంది. మనకు మనశ్శాంతి కూడా ఉండదు. పైకి బాగా మాట్లాడతాం, లోపల మాత్రం పగ ఉంచుకోవడం వలన ఇంట్లో బయట కూడా మనశ్శాంతి లేకుండా సమాధానాన్ని కోల్పోతాము. సమాధానము కోల్పోతాము. అలాగే లోపల పగ ఉండటం వలన ఎప్పుడు ఏం చేదినా అనే అవతల వారిని ఎప్పుడు ఏం చేదినా ఎలా చేయాలా అని ఆలోచించుకునే లోపు ఏమైపోతుంది? మనకి ఇంకా అంతకంతకు కూడా క్రూరమైన వారి వల్లే ఉంటాము. మనం మనశ్శాంతిని కోల్పోతాం. మన ఇంట్లో వారితో కూడా సరిగ్గా మాట్లాడలేము. మనం ఎవరితోటి కూడా సరిగ్గా కూడా మాట్లాడు. ఎందువలన? లోపల పగ ఉంచుకోవడం వలన. మనము పగవాడు ఏం చేస్తాడు? మాయ మాటలు చెప్తూ ఉంటాడు. ఎందువలనంటే వాడిని ఎలా మోసం చేయాలి ఏంటి అనేది. ఇంట్లో వాళ్ళని కూడా బయటకు కూడా సమాధానం కూడా ఉండదు. మన వల్ల కలహాలు తప్ప ఏమీ కూడా ఉండదు. లోపల పగ ఉండటం వల్ల కలహాలు వస్తూ ఉంటాయి. అదే మనము ప్రేమ చూపిస్తే ఎవరి మీద ఒకవేళ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో, కొడతాము, తిడతాము, తిట్టేస్తే అక్కడతోటి అయిపోతుంది. అదే లోపల పెట్టుకుని ఎప్పుడు తిడదామో అంతకంతకు కోపము ఎక్కువైపోతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడిపోతూ ఉంటాం. ఎందువలన? లోపల ఉన్న కోపము చూపించలే. అదే లోపల ఉన్న కోపాన్ని మనం తీసివేస్తే మన పిల్లలు తప్పు చేసినను కూడా వారు ఒప్పు కిందనే కనిపిస్తుంది. పగ కలహంలోని రేపుతుంది. అదే ప్రేమ సమాధానం పరుస్తుంది. తోటివారితో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది మనకి. పగకు బదులుగా మనం ఏం చేయాలి? ప్రేమను పెంచుకోవాలి. ప్రేమ ఉంటే క్షమాపణ గుణం కూడా ఉంటుంది. ప్రేమ ఉంటే ఇతరులపై జాలి కూడా వస్తుంది. ప్రేమ ఉంటే తప్పులు కూడా కనబడవు. ప్రేమ ఉంటే హృదయంలో సంతోషము ఉంటుంది. మన హృదయంలో కూడా సంతోషం. నిజమే కదండి. ఎవరికైనా సరే మన హృదయంలో ప్రేమ ఉంటే తోటివారు ఏం చేసినా కూడా అది తప్పు కింద అనిపించదు, అది ఒప్పు కిందనే కనిపిస్తుంది. మనం అందుకనే ఏం చేయాలి? అంతరంగంలో పగ ఉంచుకున్నట కంటే అది మంచిది కాదు. ఎందుకంటే పగ వల్ల నష్టాలు తప్ప ఇంకా ఏమీ కూడా ఉండవు. మనం అందుకనే మనం మనసులో పగ ఉంచుకుంటే ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, ఎవరినైనా తిడుతూ ఉంటాం. తిట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడామనుకో, వారు సమాధాన పడతారు. అదే మాట్లాడుకోకుండా అంతకంతకు లోపల పెట్టుకుని అలాగే మాట్లాడుతూ ఉంటే అదేం చేస్తుంది? ఇంకా అంతకంతకు పెరిగిపోతుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకో, ఇది తప్పు అని చెప్తే వినే రోజులు కాదు. కానీ మనం ఏం చేయాలి? తప్పు ఇది చేయకూడదు అని చెప్పాలి. వారు ఒకవేళ చెప్పినా కూడా దాన్ని ఏం చేస్తారు? వీళ్ళు ఏమన్నా నాకు ఇలా చెప్పారు, నేను ఎందుకని వినాలి అని ఇంకా అంతకంతకు అవతల వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా పగ పెంచుకుంటారు. అలా కాదు, ఎదుటివారు ఎందుకని చెప్పారు, మన మంచి కోసమే కదా. మనం మనకు తెలియదేమో, ఒకవేళ నేను తెలియక చేశానేమో తప్పు, ఒకవేళ తెలియక ఎవరన్నా అది నన్ను అన్నారేమో, నేను చేయలేదు కదా అని దాన్ని సర్దిద్దుకుంటే అది అక్కడ సమాధానం కలుగుతుంది. అంతేగాని పగ లోపల ఉంచుకుని పైకి మనం ఏమీ తెలియనట్టు మాట్లాడితే అంతకంతకు కూడా పగ ఎక్కువ అవుతుంది. మనం అలా పగ మనసులో పెంచుకోవడం వల్ల అంతకంతకు ఏమవుతుంది? ఎప్పుడూ కూడా మనం సమాధాన పడలేము. మన ఇంట్లో కూడా సమాధానం ఉండదు. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు కూడా. ఏ నిమిషం ఏమి జరిగినా కూడా ఎవరికి కూడా తెలియదు. చాలామంది కూడా
నేను నిత్యము ఇలాగే ఉండిపోతాను అని అనుకుంటా. కానీ కాదు, ఏ నిమిషం ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. మనం ఏమై ఉందుమో ఎవరికి కూడా తెలియదు. 1 కొరింథీ 15:10 చూద్దామండి. అయినను నేనేమై ఉందునో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను, మరియు అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకమును నాకు కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, తోడయ్యున్న దేవుని కృపయే. ఏంటదండి? మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే. ఆయన మరియు మనకు అనుగ్రహించిన ఆయన కృప నిష్కలంకము కానేరది. ఏంటదండి? దేవుని కృప మనతో ఉంటే ఎప్పుడును కూడా అది నిష్కలంకము కాదు. ఎప్పుడును కూడా మనం పగవారితో కానీ ఎవరినైనా సరే మనం ప్రేమ కలిగి ఉంటే అది మనకి సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం ఏమై ఉన్నామో ఎలా ఉన్నామో కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషము ఏమి జరుగునో కూడా ఎవరికి కూడా తెలియదు. అది దేవుని కృప వలనే తప్ప కానీ ఎవరి వలన కూడా కాదు. ఆయన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎందుకంటే వారందరికంటే ఎక్కువ ప్రయాసపడినను కూడా మనకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. మనకి దేవుడు కాపుదల లేకపోతే ఏ మాత్రమును కూడా ఈ భూమి మీద ఏది కూడా చేయలేము. ప్రయాసపడినను నేను కాను, ప్రయాసపడినది నేను కాను, తోడై ఉన్న దేవుని కృపయే. ఎవరండి? దేవుని కృపయే ప్రయాసపడిన. మనం ఎంత ప్రయాసపడినను కూడా, ఎంత ఆయాసపడినను కూడా అది వ్యర్థమే. అది దేవుని కృప వలనే. దేవునికి అప్పగించుకుంటే ప్రతీది కూడా సాధ్యమవుతుంది. మన తప్పు కానీ, ఒప్పు కానీ, మన పగ కానీ, కలహం కానీ ప్రతిదీ కూడా దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడే చూసుకుంటాడు. ఎందువల్ల? దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిత్యము కూడా ఆయన కృప కాపుదల మన పైన ఉంటుంది. నిత్యము కూడా దేవుని ఎడల వినయమును విధేయత కలిగి జీవించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవానికి వందనములు నాయన ప్రభ. కృపా సమాధానములు కలిగిన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచికాపడు ప్రభ. నీ రెక్కల చాటున భద్రము చేసినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్య. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభ. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయాలను మార్చమని అడుగుచున్నాం ప్రభ. నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం ప్రభ. శోధల నుంచి వేదల నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ప్రభ, బిడ్డను స్వస్థపరిచినైనా ప్రభ, బాగు చేయి ప్రభ, లేవనెత్తునైనా ప్రభ. ప్రతి ఒక్కరికి నైనా ప్రభ హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. మారు మనసును దయచే ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సాతాని ఎడల శోధనలు రాకోకుండా నీవే కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు వాహనములు నడుపుచునగా వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారి పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘాలని, మా దేశాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయించిన బిడ్డలను కూడా ప్రభా నీ జ్ఞానమును, నీ పరిశుద్ధమైన రక్తమును, నీ పరిశుద్ధమైన జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి చదువుని అన్ని రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా సురక్షితంగా తీసుకొచ్చి సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి వాహనములను ప్రభా క్షేమంగా ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా నీ వచ్చేంత వరకు నైనా ప్రభా మీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రభు అనురస్తులను క్షమించిన ప్రకారం అరుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.